కేంద్ర పాలిత లదాఖ్లో కేంద్రానికి వినిపించాలి అని న్యాయమైన డిమాండ్లతో ఒకవైపు సోనం వాంగ్చుక్ సామాజిక కార్యకర్త లద్దాఖ్ను 6వ షెడ్యూల్లో చేర్చాలని 15 రోజుల శాంతియుత నిరాహార దీక్ష చేస్తుండగా, అదే నేపథ్యంలో మరోవైపు యువత కూడా మా ప్రాంతంను రాష్ట్ర హోదా కావాలని అక్కడ యువత నిరసనలు తెలుపుతుండగా, ఓపిక నశించిపోయిన ఆ నిరసనలు కాస్త పెద్ద ఎత్తున అల్లర్లుగా మారాయి. ఆందోళనకారులకు పోలీసులకు మధ్య జరిగిన గొడవల్లో 4 మృతి చెందడం, కొందరికి గాయాలు అవ్వడం జరిగింది. ఈ ఆందోళనలకు మూల సూత్రధారి సోనం వాంగ్చుక్ గారే కారణమని తప్పుడు ఆరోపణలు మోపి యువతకు రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రసంగిస్తున్నారని, కేంద్ర హోంశాఖ అరెస్ట్ చేయాలని నోటీసులు జారీ చేయడం, అలాగే ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ కూడా NGO పేరు మీద విదేశాల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి వాటిని వివిధ కార్యక్రమాలకు దారి మళ్లించి ఉపయోగిస్తున్నారని తప్పుడు సమాచారాలతో నీకు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయని బూటకపు వాస్తవాలతో నేరం మోపి ఉగ్రవాదిగా ముద్ర వేసి అది నిజమే అని దేశమంతా చూపించే దిశ చేస్తున్నారు ఈ చిల్లర రాజకీయ నాయకులు. సామాజిక మార్పు సాధించాలనే నిబద్ధతతో పనిచేసే సామాజికవేత్త లద్దాఖ్లో ప్రజా గొంతుగా ప్రజా సమస్యల కోసం బాధ్యతగా వ్యవహరిస్తూ సమస్యలు అన్యాయాలపై తన వంతుకు పరిష్కార కృషి చేస్తుంటే, కాపాడుతూ అండగా ఉండాల్సిన వ్యవస్థలు ఉగ్రవాదం పేరు మోపిన పాకిస్తాన్లో ప్రజల దృష్టిని మళ్లించడం సిగ్గుచేటు. నేర ఆరోపణలు మోపిన హత్యాచార హంతకులని రక్షించడం మీద ఎంత బలంగా పనిచేస్తున్నాయో నా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ చట్టాలు. చీడ పురుగులను ఏరివేయాల్సిన వ్యవస్థ మద్దతుగా నిలబడి సంఘీభావం తెలిపి రాజకీయ నాయకుల గుప్పెట్లో పనిచేస్తుంది. న్యాయానికి, న్యాయ వ్యవస్థకు జవాబుదారీతనంగా ఉండాల్సిన కేంద్ర హోంశాఖకి ఇంతకంటే మరొకటి సిగ్గుచేటు ఉందా?